వెల్కమ్ టు మై నాలోని భావాలు. అలవాటు ప్రకారం 4 గంటలకే మెలకు వచ్చిన విక్రాంత్ ఒళ్ళు విరుచుకోబోయి సోఫాలో నుండి కింద పడిపోబోయాడు. టక్కున చెయ్యి పెట్టి పడకుండా ఆగి ఒక్క నిమిషంలో నిద్రమత్తు వదిలిపోవడంతో దేవుడా అనుకొని మెల్లగా లేచి కూర్చున్నాడు. ఒకసారి రూమ్ చూసి ఓ ఈ ఇంట్లో ఉన్నాను కదా అని అనుకొని బెడ్ వైపు చూడగా ప్రశాంతంగా నిద్రపోతున్న శైలజని చూసి చిన్న స్మైల్తో లేవబోతూ తన కాళ్ళకి బెడ్షీట్ చుట్టుకోవడంతో ఇది నా మీదకి ఎప్పుడొచ్చింది అని అనుకోగానే టక్కున తన చూపు శైలజ మీదకి వెళ్ళింది. ఓ ఇది నీ పనా అని తన వైపు చూడగా తను పడుకున్న ప్లేస్ మారిపోవడంతో మధ్యలో ఎప్పుడో లేచి బెడ్షీట్ కప్పింది అని అర్థమై లేచి బెడ్షీట్ మడత పెట్టి బెడ్ మీద తన కాళ్ళ దగ్గర పెట్టి పక్కనే డెస్క్లో ఉన్న ఒక చిన్న పేపర్ పెన్ తీసుకొని థ్యాంక్ యూ అని రాసి ఆ బెడ్షీట్ మీద పెట్టి పైన పెన్ పెట్టి అక్కడి నుండి నిశ్శబ్దంగా రూమ్లో నుండి బయటకొచ్చాడు. ప్రకాష్ విఘ్నేష్ని చూడగా గాఢ నిద్రలో ఉండడంతో మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుని నేరుగా అక్కడి నుండి తన బ్యాగ్ తీసుకొని ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు. శైలజకి కూడా పొద్దున్నే లేచి అలవాటు ఉండడంతో నిద్ర లేవగానే కళ్ళు నలుపుకొని లేచి విక్రాంత్ కోసం చూడగా లేకపోవడంతో ఓ అప్పుడే లేచి ట్రైనింగ్కి వెళ్ళిపోయారా అని అనుకుని నేరుగా ఫ్రెష్ అవడానికి వెళ్ళి చక్కగా వేడి నీళ్ళతో స్నానం చేసి బయటికి రాగానే బెడ్షీట్ మీద పేపర్ కనిపించడంతో వెళ్ళి దాన్ని చేతుల్లోకి తీసుకుంది. థ్యాంక్ యూ అని ఉండటంతో శైలజ చిన్న స్మైల్తో అది విక్రాంత్ పెట్టాడని అర్థమై తన పనిలో పడి అన్ని పనులు పూర్తి చేసుకున్న తర్వాత మరొక్కసారి స్నానం చేసి చక్కగా రెడీ అయి పూజ చేసుకుని హాల్లోకి వచ్చింది. అప్పుడే నిద్ర లేచిన ప్రకాష్ హాల్లోకి వస్తూ ఉండగా లేచేశారా అని శైలజ గొంతు వినిపించగానే ప్రకాష్ తల తిప్పి నవ్వుతూ గుడ్ మార్నింగ్ శైలు అని అక్కడే సోఫాలో పడుకున్నాడు. కాఫీ ఏమంటారా ఆల్రెడీ పెట్టేశాను ఫ్లాస్క్లో పోసాను అని శైలజ చెప్పడంతో అవునా నేను తాగుతాలే నువ్వెక్కడికి అని ప్రకాష్ అడిగాడు. ఇవాళ గుడికి వెళ్ళాలనిపిస్తుంది వాచ్మెన్ భార్య ఉన్నారు కదా ఆ ఆంటీని అడిగాను 2 వీధుల తర్వాత గుడి ఉందని చెప్పారు వెళ్ళి దండం పెట్టుకొని తొందరగా వచ్చేస్తాను కంగారు పడకండి అని శైలజ చిన్నపాటి నవ్వుతో చెప్పి వెళ్ళింది. శైలజ గేటు దాటి బయటకు వెళ్ళాక ఆ కమ్యూనిటీ మొత్తం చూసి అన్నీ పెద్ద పెద్ద విల్లాస్ కావడంతో ఆశ్చర్యంగా చూస్తూ అందరూ డబ్బున్న వాళ్ళే అనుకుంటా పేదవాళ్ళు ఎవరూ ఈ ఊర్లో ఉండరేమో అని అనుకుంటూనే ఆ కమ్యూనిటీ దాటి మెయిన్ రోడ్ మీదకి వచ్చి రోడ్లో కనిపించే వాళ్ళని అడుగుతూ అమ్మవారి గుడికి చేరుకుంది. గుడి చూడగానే అమ్మయ్య అమ్మ నిన్ను కలవడానికి ఎంత టైం పట్టిందో చూసావా ఇక మీద డైలీ వస్తాను నేరుగా తొందరగా వచ్చేస్తాను ఎవరిని అడగనవసరం లేదు అని అనుకుని తన దగ్గర ₹1 కూడా లేకపోవడంతో అలానే గుడిలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని నేరుగా ధ్వజస్తంభం దగ్గర నిలబడింది. పక్కన ఉన్న అమ్మాయి మొక్కు తీర్చుకుంటూ కొబ్బరికాయలు కొడుతూ పక్కన నించున్న శైలజని గమనించలేదు. శైలజ దండం పెట్టుకుంటూ ఉండగా ఒక కొబ్బరి ముక్క వచ్చి తలకి గట్టిగా తగిలింది. శైలజ ఉన్న పాటుగా అమ్మా అని గట్టిగా అరవటంతో ఓ మై గాడ్ అయ్యయ్యో సారీ సారీ అని వినిపించగానే శైలజ నిమిషం పాటు అలాగే కళ్ళు మూసి మెల్లగా కళ్ళు తెరిచి మసకగా ఉన్న కళ్ళని కాస్త నలుపుకొని చూడగా ఓ అమ్మాయి కంగారు పడుతూ కనిపించింది. సారీ సారీ చూసుకోలేదు సడన్గా వచ్చేసావు దెబ్బ గట్టిగా తగిలిందా అయ్యో కంట్లో నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి అని వెంటనే కర్చీఫ్ తీసి తన కన్నీళ్లు తుడుస్తూ కంగారు పడింది. పర్వాలేదండి అని శైలజ నొప్పిని దాస్తూ చెప్పి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం ఇలరా అని చెరువుగా చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళి మెట్ల మీద కూర్చోబెట్టి నుదురు మీద రక్తం రావడంతో మెల్లగా కర్చీఫ్తో తుడుస్తూ ఉండగా పర్వాలేదండి చూసుకోలేదు కదా ఏం కాదు అని శైలజ చెప్పింది. అండి ఏంటి అండి నేనేమైనా ముసలమ్మలా కనిపిస్తున్నానా నా పేరు ప్రజ్ఞ అండ్ నువ్వు నన్ను ఇంత ఈజీగా క్షమించేసావు కదా సో హ్యాపీ కానీ చాలా బాధగా కూడా ఉంది ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా అని ప్రజ్ఞ లేచి పక్కకి వెళ్ళింది. శైలజ 5 నిమిషాల పాటు ఎదురు చూసి అటు ఇటు చూడగా ప్రజ్ఞ కనిపించకపోవడంతో లేచి తన చున్నీతో ఆ రక్తం కారుతూ ఉంటే తుడుచుకుంటూనే ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. ప్రజ్ఞ వచ్చి చూసేసరికి అక్కడ శైలజ కనిపించకపోవడంతో ఏమైపోయింది ఇక్కడే కదా ఉంది అని అనుకుంటూ ఉండగా శైలజ గుడి చుట్టూ తిరిగి రావడంతో ప్రజ్ఞ చూసి అయ్యయ్యో అని అనుకుంటూ వేగంగా వెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు నేను ఇక్కడే కూర్చోమని చెప్పాను కదా అని అనింది. అలా కాదండి గుడికొచ్చి అలా కూర్చుండిపోతే ఎలా ప్రదక్షిణలు చేయాలి అర్చన చేయించుకోవాలి చాలా పనులున్నాయి కదా అని శైలజ చెప్పింది. అయ్యో దేవుడు అలా ఏమీ పంతం పట్టుకుని కూర్చోడు మనం నేరుగా వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న చాలు అని ప్రజ్ఞ అనింది.
కూడా తెలుసండి, దేవుడికి మనలాగా పంతాలు ఎక్కడ ఉంటాయి, ఆయన మంచోడు కదా అని శైలజ నవ్వి, నేను ఇంకొక చుట్టూ తిరగాలి అని చెప్పింది. దెబ్బ కోసం బ్యాండేజ్ అన్ని తీసుకొచ్చాను అని ప్రజ్ఞ చెప్పడంతో, ఒక్క నిమిషం అండి అని మరో మాటే లేకుండా శైలజ తప్పుకొని వెళ్లడంతో ప్రజ్ఞ తల కొట్టుకొని వెళ్ళి మరో 4 టంకాయలు మిగిలిపోయాయి ఉండడంతో దండం పెట్టుకొని వాటిని కూడా కొట్టింది. ఈసారి మరింత జాగ్రత్తగా. శైలజ ప్రదక్షిణలు పూర్తి చేసుకొని వచ్చి దేవుడికి దండం పెట్టుకొని నేరుగా గుడిలోకి వెళ్లడంతో ప్రజ్ఞ కూడా తనతో పాటు వెళ్ళింది. పూజారి గారు వచ్చి ఎవరి పేరు మీద అర్చన చేయాలమ్మా అని అడిగాడు. ప్రజ్ఞ తన ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పగా పూజారి శైలు వైపు చూశాడు. అర్చన ఏమీ లేదు, దండం మాత్రమే పెట్టుకుంటాను అని శైలజ ఒట్టి చేతులతో రావడంతో చెప్పింది. పూజారి గారు ఒక్క నిమిషం అని ప్రజ్ఞ హారతి పళ్ళెంలో 500 పెట్టి శైలజ వైపు చూసి, ఎవరి పేరు మీద అర్చన చేయించుకోవాలని నీ మనసులో ఉందో చెప్పు అని చెప్పింది. పర్లేదండి, నేను మనసులో చెప్పినా దేవుడు వింటాడు అని శైలజ నవ్వింది. చెప్పమ్మా అని పూజారి అడిగాడు. చెప్పు అని ప్రజ్ఞ కూడా అనింది. శైలజ తల ఊపి, వంశీ నా తమ్ముడు ఆరోగ్యం సరిలేదు, హాస్పిటల్లో ఉన్నాడు, తను కాస్త త్వరగా కోలుకోవాలని ఆ దేవుడికి చెప్పండి అని చెప్పింది. పూజారి తల ఊపి వెళ్ళి అర్చన పూర్తి చేసుకొచ్చే వరకు ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా ఆ దేవుని వైపే అలానే చూస్తూ ఉండిపోయారు. శైలజ మెల్లగా కళ్ళు మూతలు వేసి మనసులోనే, నా తమ్ముడికి ఏం కాకూడదు, ఇప్పుడు బాగుండాలి, కావాలంటే పూర్తిగా నా ఇష్యూ మొత్తం తీసేసుకో, నేను ఇప్పుడు ఈ క్షణం కన్ను మూసినా పర్లేదు, వాడు బ్రతికేలా చూడు, అలానే నాకు ఇంతగా సాయం చేస్తున్నందుకు విక్రాంత్ గారు బాగుండేలా చూడు, ఆయన పోటీల్లో గెలిచి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర మంచి పేరు తెచ్చుకునేలా చూడు, అలానే వాళ్ళ ఇంట్లో అందరూ బాగుండాలి, బిగ్గు అన్నయ్య ప్రకాష్ గారు కూడా చాలా చాలా బాగుండాలి అని శైలజ కోరుకుంది. ప్రజ్ఞ అలాగే చూస్తూ, ఇంట్లో అందరూ బాగుండాలి, అందరినీ నువ్వు కనిపెట్టుకుని ఉండాలి, అలానే నా జీవితంలోకి రాబోయేవాడు చాలా ముభావంగా ఉంటున్నాడు, కాస్త వాడిని మార్చవయ్యా స్వామి, ఇలా ఉంటే రేపు పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా నేను తనతో సంసారం చేయగలను, కష్టం కదా, తనేంటో నాకు కొద్దిగా అయినా తెలియాలిగా, ప్లీజ్ మార్చు అని కోరుకుంది. ఇద్దరి కోరికల్లో న్యాయం ఉన్నప్పటికీ ఆ దేవుడు వాటిని నెరవేరుస్తాడో లేదో చూడాలి. అంతలో పూజారి హారతి పళ్ళెంతో వచ్చారు. ఇద్దరూ హారతి తీసుకున్న తర్వాత వెళ్ళి గుడి ఆవరణలో కూర్చోగానే ప్రజ్ఞ శైలజ దగ్గరికి జరిగి తను తెచ్చిన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కారుతున్న బ్లడ్ని తుడిచి, అయ్యో చాలా గట్టిగా తగిలింది సారీ అని చెప్తూనే ఆ దెబ్బని చక్కగా క్లీన్ చేసి కట్టుకట్టింది. శైలజ చిన్నపాటి నవ్వుతో, ఇప్పటికీ చాలాసార్లు సారీ అని చెప్పారు, ఇక చెప్పకండి, మీరేమీ కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగిన చిన్న పొరపాటు అని చెప్పింది. ప్రజ్ఞకి వెంటనే ముందు రోజు తన కారుకి బైక్ గుద్దినవాడు గుర్తు రావడంతో ఆ తర్వాత తను చేసిన రచ్చ, ప్రకాష్ మీద అరవటం, బెదిరించటం ఇవన్నీ గుర్తొచ్చి, నాకు ఒక చిన్న డౌట్ తీరుస్తావా అని ప్రజ్ఞ అడిగింది. ఏంటండి అని శైలజ అనగానే ప్రజ్ఞ గుర్రుగా చుట్టంతో, సరే ఏంటో చెప్పు అని అండి పక్కకి తీసేయడంతో ప్రజ్ఞ నవ్వుతూ, మరేమో నిన్న రోడ్డు మీద నా కారుని ఒకడు ఢీకొట్టాడు, అంటే వాడిని చూస్తే వాడు సంపాదించి ఆ బైక్ కొన్నట్టు లేదు, అమ్మా నాన్నని పీడించి మరీ కొన్నట్టు కనిపించాడు, అందుకే వాడితో గొడవ పడ్డాను, ఆ తర్వాత నా ఫియాన్సీకి ఫ్రెండ్ అయిన అతనితో గొడవ పడ్డాను, నా కార్ రిపేర్ చేయించాలంటూ వాదులాడాను, తప్పు కదా అని అడిగింది. అలా ఏం కాదండి, అప్పుడు మన మనసుకి అలా అనిపించి చేసేస్తూ ఉంటాం కాబట్టి ఏం కాదు, కానీ నిజానికి తెలియక ఎవరైనా పొరపాటు చేస్తే క్షమించొచ్చు, తెలిసి చేశారంటే మాత్రం అది తప్పే అని శైలజ అనింది. ఒక్కొక్కసారి తెలియక చేసినా కూడా అది తప్పైపోతుంది కదా, అప్పుడు దాన్ని తప్పు అనక్కర్లేదా అని ప్రజ్ఞ అడిగింది. అవును, తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది, కానీ ఆ మనిషిని తప్పు పట్టాలంటే మనసు రాదు, అయ్యో తెలియక చేశాడు కదా, ఈ ఒక్కసారికి క్షమించేద్దామని మనసు చెప్తుంది, అది తెలిసి చేశాడని మనకు అర్థమైతే మన మనసు అలా చెప్పదు, దండించమని చెప్తుంది, కోప్పడమని చెప్తుంది, వాదులాటకు దిగమని కూడా చెప్తుంది, రెండింటికి తేడా ఉంది అని శైలజ చెప్పింది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, సరే బయటికి వెళ్ళాక నేను నీకు ఒక టాబ్లెట్ కొనిస్తాను, దాన్ని వేసుకో, ఈ దెబ్బ త్వరగా తగ్గిపోతుంది, భయపడకు, నేను డాక్టర్ని అని ప్రజ్ఞ చెప్పింది. శైలజ చిన్న నవ్వుతో, ఏం కాదు, చిన్న దెబ్బ, అవును మీరు డాక్టర్నా అని అనింది. అవును, నీకేమైనా సమస్యలు ఉంటే చెప్పు, మొత్తం నేనే చూసేస్తా, పైగా నేను బాగా చదువుతాను, మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నాను, భయపడక్కర్లేదు అని ప్రజ్ఞ నవ్వడంతో శైలజ కూడా నవ్వుతూ, అలాంటిదేం లేదండి అని అనింది. అదిగో మళ్ళీ అండి అంటున్నావు అని ప్రజ్ఞ నవ్వి, మరి నువ్వేం చేస్తున్నావు అని అడిగింది. నేనేమీ పెద్దగా చదువుకోలేదండి,
అంటే ఇంటర్ మొదటి సంవత్సరం వరకు చదివాను అని శైలజ చెప్పింది. పర్వాలేదులే, నీ మాటలు చూస్తుంటే ఎంత మంచిగా ఉన్నాయో. చదువులో మన గుణానికి లింకు పెట్టక్కర్లేదు. కాబట్టి నాకు తెలిసి నువ్వు ఎడ్యుకేటెడ్. బికాజ్ దెబ్బ తగలగానే అరిచి గోలు చేయకుండా అర్థం చేసుకున్నావు, చక్కగా మాట్లాడుతున్నావు. ఇంతకు మించి ఇంకేం కావాలి? సరే కానీ ఇదిగో, ఇది నా విజిటింగ్ కార్డ్. ఎప్పుడైనా నన్ను కలవాలి అనుకుంటే నువ్వు ఎప్పుడైనా కలవచ్చు, కాల్ చేయొచ్చు అని ప్రజ్ఞ చెప్పింది. అలాగే అండి అని శైలజ లేచి మరోసారి దేవుడికి దండం పెట్టుకొని ప్రజ్ఞ వైపు చూడటంతో ప్రజ్ఞ కూడా నవ్వుతూ శైలజతోనే బయటికి కదిలింది. నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని ప్రజ్ఞ అనింది. అక్కర్లేదండి, 2 వీధుల తర్వాతే మా ఇల్లు, దగ్గరే, దూరం ఏమీ కాదు. ఇకపోతే ఇందాక పూజారి గారికి అర్చన విషయంలో 500 ఇచ్చారు కదా, అది నేను మీకు బాకీ ఉన్నాను, తప్పకుండా ఇచ్చేస్తాను ఏదో ఒక రోజు అని శైలజ చెప్పింది. అయ్యయ్యో, ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ 500తో నేను 10 బిల్డింగ్లు 10 హాస్పిటళ్ళు కట్టించాలి అని దాచిపెట్టాను. అవి నీకు ఇచ్చేశాను కాబట్టి నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇవ్వకపోయావో పెద్ద పెద్ద డాన్లని పెట్టించి నిన్ను లేపించేస్తాను అని ప్రజ్ఞ అనడంతో శైలజ కిలకిలా గట్టిగా నవ్వేసింది. ప్రజ్ఞ అలానే చూస్తూ, ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా నువ్వు. నీ మాటలు, నీ నవ్వు, నీతో ఒక్క అరగంట మాట్లాడితే ఎవరైనా సరే అలా పడుంటారంతే. సరే చెప్పు, నీకు పెళ్ళయిందా అని బాగా గమనించి చూసి, కాలేదులే అని అనింది. తన మెడకి చున్నీ వేసుకొని ఉండటంతో శైలజ మెల్లగా ఆ చున్నీని కిందికి దించగా ప్రజ్ఞ తన మెడలో ఉన్న నల్ల పూసలు చూసి, ఓ పెళ్ళయిందా, నిన్ను చూస్తుంటే చిన్నపిల్లలా ఉన్నావు, యాక్చువల్లీ నాకన్నా చిన్నగా ఉన్నావు అని ప్రజ్ఞ అనింది. శైలజ చిన్నగా నవ్వడంతో, నిజమే, నువ్వు నాకంటే చిన్నదానివి అని పట్టి పట్టి తనని చూస్తూ అని, అవును, అప్పుడే పెళ్లి చేసేసారా మీ అమ్మ నాన్న? ఏదైనా తప్పు చేసావా లేక అబ్బాయి మంచివాడా, అందుకు పెళ్లి చేశారా అని అడిగింది. శైలజకి ఏం చెప్పాలో అర్థం కాక ఆ అబ్బాయి మంచివాడు అని చెప్పింది. ఓ అవునా, అది సంగతి అని నవ్వుతూ, షిట్, మర్చిపోయాను, నాకు కూడా పెళ్లి కుదిరింది, త్వరలో పెళ్లి అని ప్రజ్ఞ చెప్పింది. ఓ అవునా, మంచి విషయమే అని శైలజ అనింది. నీ అడ్రస్ ఎక్కడా, నేను పెళ్లి కొట్టిస్తాను అని ప్రజ్ఞ చెప్పడంతో, ఆ అడ్రస్ ఎలా చెప్పాలో నాకు తెలియదండి. అదే తెలీదు, గుర్తుగా మాట్లాడుతూ, నేను మీ కార్డు ఉంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్తానులేండి అని శైలజ చెప్పింది. సరే మరి, యాక్చువల్లీ ఎవరైనా ఒకసారి మాట్లాడితే వాళ్ళని నేను గుర్తుపెట్టుకోను, ఎందుకంటే ఎవరో ఏంటో తెలియకుండా క్లోజ్ అవ్వను. కానీ నువ్వు నాకు బాగా నచ్చావు, ఖచ్చితంగా కాల్ చేయి, మర్చిపోవద్దు, ఈ కార్డ్ పడేయొద్దు. నేను నీకు పెళ్లి కార్డు ఇస్తాను, నా పెళ్లికి నువ్వు ఖచ్చితంగా రావాలి. ఇకపోతే దెబ్బ తగిలినందుకు లాస్ట్ వన్ టైం సారీ అని ప్రజ్ఞ చెప్పి, జాగ్రత్తగా వెళ్ళు అని ప్రజ్ఞ కారులో బయలుదేరింది. శైలజ కూడా అక్కడ నుండి నడుచుకుంటూ నిదానంగా ఇంటికి చేరుకునేసరికి టైం 8 గంటలు కావడంతో హాల్లో అడుగు పెట్టగానే ప్రకాష్, విఘ్నేష్ కనిపించడంతో, పైగా విఘ్నేష్ గట్టిగా పాటలు పాడుతూ ఉండడంతో నవ్వుతూ, విగ్గు అన్నయ్య, ప్రకాష్ గారు కాఫీ తాగారా అని అడిగింది. వచ్చావా, ఇద్దరం తాగేశాం, ఏంటి లేట్ అని ప్రకాష్ అడిగాడు. పడుకొని పాటలు పాడుతున్న విఘ్నేష్ లేచి కూర్చొని శైలజాని నుదుటి మీద ఉన్న దెబ్బని చూసి, ఏమైందిరా నీకు అని అడిగాడు. అయ్యో అన్నయ్య, ఏం కాలేదు, గుడికి వెళ్ళాను కదా, అక్కడ ఒక అమ్మాయి దేవుడికి టెంకాయలు కొడుతూ ఉండగా ఆ టెంకాయ నాకు తగిలింది అని శైలజ చెప్పింది. అమ్మాయికి బుద్ధి లేదా, కాస్తైనా చూసుకోవద్దా, అలా ఎలా కొట్టేస్తుంది అని ప్రకాష్ అన్నాడు. అశిషో ప్రకాష్ గారు, పాపం అమ్మాయి ఎంతో శ్రద్ధగా దేవుడికి కొడుతూ ఉండగా జరిగింది, చూసుకోకుండా జరిగిన పొరపాటు, పైగా అమ్మాయి చాలా మంచిది, ఏమీ అనకండి అని శైలజ అనింది. విఘ్నేష్ లేచి శైలజకి ఎదురు వెళ్ళి తన దెబ్బని బాగా చూసి తన భుజం చుట్టూ చేయి వేసి, చెయ్యి వేయచ్చు కదా, వేయచ్చులే, అన్నయ్యని కదా అని విఘ్నేష్ నవ్వుతూ చెప్పి, నువ్విలా అందరినీ మంచి మంచి అంటే కుదరదు, లాస్ట్కి 3 నామాలు పెట్టేస్తారు, కాస్త లోకం గురించి జ్ఞానాన్ని పెంచుకో అని సలహా ఇచ్చాడు. శైలజ చిన్న నవ్వు నవ్వటంతో ప్రకాష్ విఘ్నేష్ వైపు చూస్తూ, శైలజకి ఉన్నంత జ్ఞానం కూడా నీకు లేదు, నీదంతా మిడిమిడి జ్ఞానం, మూసుకొచ్చి కూర్చో అని అన్నాడు. అవును, ఇంతకీ విక్కీగాడు ఎప్పుడొస్తాడు అని విఘ్నేష్ అడిగాడు. ఏమో అన్నయ్య, నాకు తెలీదు అని శైలజ చెప్పింది. విక్కీగాడు నువ్వు చీకటంటే భయం అని చెప్పావంట కదా, అందుకే నీకు తోడుగా వచ్చి పడుకున్నాడు. ఏమైనా మా విక్కీగాడికి నువ్వంటే భలే ఇష్టంలే అని విఘ్నేష్ అన్నాడు. శైలజ చాలా మొహమాటంగా ఒక నవ్వు నవ్వి, నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను, మీరు త్వరగా రెడీ అవ్వండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.